వనితా టీవీ లక్కీ లేడీ లైవ్ షో మీ అందరి కోసం చక్కగా మహిళలందరి కోసం ఈ శ్రావణ మాసం మా వనితా టీవీ అందించిన ఏకైక లైవ్ షో అంటే ఇదే. ఎంతో గొప్పగా ప్రారంభించిన లైవ్ షో మరి లక్కీ లేడీ. మరి ఆడవాళ్ళందరికీ కూడా లక్కీగా ఉండాలని, మరి మీ ఇంట్లో కూడా సంబరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా వనితా టీవీ లక్కీ లేడీ లైవ్ షో. మరి శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం అంటేనే మనందరికీ కూడా, ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ కూడా ఇష్టమైన మాసం, ప్రీతికరమైన మాసం, అలాగే పవిత్రమైన మాసం కదా. మరి అందరూ కూడా ఈ మాసం అలాగే కార్తీక మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే శ్రావణ మాసంలో కూడా ఆ లక్ష్మీదేవిని మనము పూజిస్తాము. ఆ లక్ష్మీదేవిని మనందరం కూడా ఇంటికి ఆహ్వానిస్తాము, చక్కగా పూజలు చేసుకుంటుంటాము. మన సౌభాగ్యం బాగుండాలని, మన ఆడవాళ్ళందరం కూడా మన ఇంటిల్లిపాది బాగుండాలని అందరం కూడా కోరుకుంటుంటాం. సో మీ అందరికీ కూడా ఇంట్లో సంబరాలు మిన్నంటాలనే మరి ఈ లక్కీ లేడీ లైవ్ షోని మేము ప్రారంభించడం జరిగింది. చక్కగా ఏమీ లేదు, మీరు జస్ట్ నాకు కాల్ చేస్తే చాలు, చిన్న చిన్న ప్రశ్నలే వేస్తాను. మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు, మీ హాబీస్ ఏమిటి, అలాగే చిన్న చిన్న ప్రశ్నలే వేస్తూ ఉంటాను. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కానీ అంత పెద్దగా ఉండవు. మిమ్మల్ని ఏమీ కన్ఫ్యూజ్ చేయను. మీ అందరు కూడా ఈ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి లక్కీ లేడీ లైవ్ షో నేను ప్రారంభించడం జరిగింది మా వనితా టీవీ. మరి కాలర్స్ అందరికీ కూడా చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నంబర్, ఆ నంబర్ నోట్ చేసుకోండి. మా లక్కీ లేడీ లైవ్ షోకి కాల్ చేయొచ్చు, చక్కటి గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. మరి గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్న వారు గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట వారు. మరి గద్వాల్ వీవర్స్ అంటేనే మనకి పాతకాలం నుండి కూడా మనం అందరం కూడా ఇష్టపడే చీరలు, అమ్మమ్మ, నానమ్మ, అలాగే ముత్తాతమ్మ ఇలాంటి అందరూ కూడా చక్కగా చేనేత చీరలు, పట్టు చీరలు, పోచంపల్లి, గద్వాల్ ఇలాంటి చీరలన్నీ కూడా వేసుకునేవారు. ఇప్పుడంటే ఫ్యాషన్కి తగ్గ ట్రెండ్ ఎంతో వచ్చినప్పటికీ కూడా ఆ చీరలనే మళ్ళీ చక్కగా దాన్ని మాడిఫై చేసి డ్రెస్సెస్ కుట్టించుకుంటున్నారు, అలాగే లంగా ఓణీలు కుట్టించుకుంటున్నారు. సో గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట వారు మనకు గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి చక్కగా పోచంపల్లి, గద్వాల్, కంచి, ధర్మవరం ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ శారీస్ మీ అందరి సొంతం చేసుకోవచ్చు. అలాగే మరి చక్కటి శ్రావణ మాసంలో బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉంటుంటాయి కాబట్టి గద్వాల్ వీవర్స్ కూడా మంచి డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు స్పాన్సర్ చేస్తున్న వారు గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట వారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ఫస్ట్ కాలర్ ఎవరనేది చూద్దామా. హలో 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 అండి, లక్కీ లేడీకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు భాగ్యవతి అండి, మచిలీపట్నం. భాగ్యవతి గారు మచిలీపట్నం నుంచి. బాగున్నారా? బాగున్నానండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు భాగ్యవతి గారు. మీకు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి, వనితా ఛానల్ మొత్తానికి అందరికీ అండి. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యవతి గారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి, నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓ వెరీ గుడ్, బాగా సంపాదించేస్తున్నారు అయితే. లేదు ఇంకా స్టార్టింగ్ అండి. స్టార్టింగ్, ఓకే. సో ఈ రోజు మా లక్కీ లేడీ మీరు ఫస్ట్ కాలర్ కాబట్టి చక్కగా మీ యూట్యూబ్ కూడా బాగా సంపాదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఓకే, సో చూస్తూ ఉంటారా వనితా టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా భాగ్యవతి గారు? చూస్తానండి, అసలు బాగా చూస్తానండి. వనిత బాగా ఇష్టం నాకు. ఓకే, సో వనితా టీవీ అంటేనే ముఖ్యంగా ఆడవాళ్ళని, అవును ముఖ్యంగా మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఛానల్, మొదలైన ఛానల్. అవునండి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అండి వనిత. ఓకే వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అంటే మీరు ఇంట్లో యూట్యూబ్ అంటే ఏమేమి చూపిస్తూ ఉంటారు? అన్ని మీరు వంటలు అన్ని చేస్తానండి. నేను స్టిచ్చింగ్ చేస్తాను, పెయింటింగ్ వేస్తాను, గుళ్ళు ఏమన్నా వెళ్తే అవన్నీ కూడా ఛానల్లో కవర్ చేస్తాను. ఓకే, ఎవరెవరు ఉంటారు భాగ్యవతి గారు ఇంట్లో? నేను, మా చిన్న బాబు, మా వారు ఉంటామండి. పెద్ద బాబు జాబు హైదరాబాద్ లో. ఓకే సో మరి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారని అర్థమైంది, వనితా టీవీని చూస్తారని అర్థమైంది. లక్కీ లేడీ అని ఇవాళనే స్టార్ట్ అయింది. చక్కగా ఫస్ట్ కాలర్ మీరే, అదృష్టవంతులైతే. అవును మేడం, ఇవాళే స్టార్ట్ అయింది. మా కోసం మంచి ప్రోగ్రామ్ పెట్టారు మళ్ళీ చాలా నాళ్ళ తర్వాత. ఓకే, అంటే ఎవరైనా చెప్పారా ఇలా స్టార్ట్ అవుతుందని, మీరే చూసారా? లేదండి, నేనే టీవీలో చూసాను మేడం. ఓకే, వెరీ గుడ్. సో మా లక్కీ లేడీ మీరు ఫస్ట్ కాలర్ కావాలి అండ్ మంచి శారీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మనము శ్రావణ మాసం మొదలైంది కాబట్టి కాసేపు అలా డిస్కస్ చేసుకొని నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, సరేనా? ఓకే. సో మచిలీపట్నం దేనికి ఫేమస్ భాగ్యవతి గారు? బందర్ లడ్డు ఫేమస్ అండి. బందర్ లడ్డు. ఓకే, మరి ఒకవేళ మీరు శారీ గెలుచుకుంటే మాకు లడ్డూలు పంపిస్తారా? తప్పకుండా అండి. బందర్ హల్వా, బాదం పాలు కూడా ఫేమస్, అన్ని పంపిస్తాను. బందర్ హల్వా. ఓకే, మీరు అలా చెప్తూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది బందర్ హల్వా అంటే. ఓకే, సో మీరు చేస్తారా ఇంట్లో బందర్ హల్వా, లడ్డూలు ఇవన్నీ? అంటే హల్వా ట్రై చేశానండి, లడ్డు అయితే రాదు నాకు, రాలేదు ఇంకా. ఓకే, సో వెరీ గుడ్. సో శ్రావణ మాసం కాబట్టి ఏం చేస్తూ ఉంటారు శ్రావణ మాసం మొత్తంలో? వరలక్ష్మి వ్రతం ఉందా మీకు?
వరలక్ష్మి వ్రతం ఉందండి. తర్వాత 4 శుక్రవారాలు పూజ చేసుకుంటాం. అంటే శ్రావణ మంగళవారాలు లేవు మేడం మాకు. మంగళగౌరి వ్రతం శుక్రవారాలు అంటే మాత్రం చేసుకుంటాం. ఓకే, జనరల్ గా శ్రావణ మంగళవారాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకే ఉంటుంది కదా? అవునండి. అంటే మామూలుగా పూజ కూడా మాకు ఆనవాయి లేదండి, అందుకని శుక్రవారాలు చేస్తాం. శుక్రవారాలు చేస్తారు. ఓకే, వెరీ గుడ్. సో లక్ష్మీదేవిని చక్కగా పూజిస్తూ ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ సిద్ధించాలని, మా లేడీస్ అందరూ కూడా లక్కీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఫస్ట్ క్వశ్చన్ నేను అడగబోతున్నాను. స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ భాగ్యవతి గారు, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కల్కి సినిమాలో ప్రభాస్తో పాటు ఉండే రోబో పేరు ఏమిటి? ఓకేనా? మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా? బంటి మేడం. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి. ఫస్ట్ ఆప్షన్ బంటి, తర్వాత చిట్టి, తర్వాత బుజ్జి. మేడం ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను నేను భాగ్యవతి గారు, చాలా ఈజీ. మీ బాబు ఉన్నాడు కదా, అడగండి ఒకసారి. మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, ఒకసారి అడగండి. లేడు మేడం, కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఓకే, తొందరపడొద్దు అండ్ మీరు డిసప్పాయింట్ అవ్వద్దని నేను మీకు చాలా చక్కగా క్లూస్ ఇస్తున్నాను. బంటి, చిట్టి, బుజ్జి మనం ఇంట్లో జనరల్ గా ఏమని పిలుచుకుంటుంటాము? జనరల్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ భాగ్యవతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, సో బుజ్జి, ఆ రోబో పేరు బుజ్జి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సునామీ కలెక్షన్స్తో దూసుకెళ్తున్న సినిమా ఏదైతే ప్రస్తుతం ఉంది అంటే అది కల్కి సినిమానే. చూసారా కల్కి మూవీ? లేదు మేడం, చూడలేదు. చూస్తే చెప్పేదాన్ని. ఓకే ఓకే, పర్వాలేదు, అందుకే క్లూ ఇచ్చేసాను కాబట్టి. అయినా కానీ ఏమనుకున్నారు? జనరల్గా నేను క్లూ ఇచ్చాను కాబట్టి గుర్తుపట్టారా? క్లూ ఇచ్చారు కాబట్టి గుర్తుపట్టాను మేడం. ఓకే, బుజ్జి అని ఎవరైనా పిలుస్తారా మీ ఇంట్లో? పిలుస్తారండి మా ఇంట్లో. పిల్లలు దాదాపుగా బుజ్జి పండు అని పిలుస్తారు. ఓకే, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ భాగ్యవతి గారు, బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్ మీకు ఒక్కసారి ఫ్యామిలీ అందరికీ కూడా. సో మంచి చీర గెలుచుకున్నారు, అందమైన విలువైన చీర గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ వారు మీకు అందిస్తున్నారు. అండ్ త్వరలోనే ఆ చీర మీ ఇంటికి చేరుతుంది. అండ్ ఆ చక్కటి చీర ఈ శ్రావణ మాసంలో మీకు ఇష్టమైన రోజు శుక్రవారం పూట ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఓకేనా? సో మచ్ అండి. వనిత ఛానల్ కే థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ కాలరే చక్కగా గెలిచేసుకున్నారు శారీని, ఏమనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఇది వరకు నేను చీర సింగారం వనిత బంగారంలో గెలుచుకున్నాను, మళ్ళీ ఇప్పుడు గెలుచుకున్నాను. చాలా ఓకే ఓకే, అప్పటి కాలర్ అన్నమాట మీరు. సో అలాగే ఫాలో అవుతున్నారు, చక్కగా చీరలు గెలుచుకున్నారు. అవుతున్నాను మేడం. వనిత ఫేవరెట్ ఛానల్ నాకు. ఓకే, సో ప్రోగ్రామ్ లో మొదటి కాలర్ భాగ్యవతి గారు. సో చరిత్రలో నిలిచిపోతారు మా ప్రోగ్రామ్ ద్వారా. మీరు శారీ గెలుచుకున్నారు. ఓకే, సో తప్పకుండా గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ బ్రాంచ్ కూడా మీరు విజిట్ చేయండి. హైదరాబాద్ వచ్చినప్పుడు విజిట్ చేయండి. మంచి చీరలు బాగుంటాయి కాబట్టి మీకు నచ్చిన శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ భాగ్యవతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వెల్, మరి చూసారు కదా ఇవాల్టి ఫస్ట్ షో మన వనిత టీవీ లక్కీ లేడీ లైవ్ షోలో ఫస్ట్ కాలర్ భాగ్యవతి గారు మచిలీపట్నం నుంచి చాలా చక్కగా మాట్లాడారు. అలాగే మంచి చీర గద్వాల్ వీవర్స్ సొసైటీ వారు అందించే బ్యూటిఫుల్ లవ్లీ శారీ సొంతం చేసుకున్నారు. ఇలాగే నాకు కాల్ చేయండి, చక్కగా మాట్లాడుకుందాము పండగల గురించి, అలాగే ప్రపంచంలో జరిగే అన్ని విశేషాలు, ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విశేషాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము. శ్రావణ మాసంలో మీ అందరికీ కూడా చక్కటి గిఫ్ట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ చక్కగా లక్కీ లేడీ లైవ్ షో మేము వనిత టీవీ స్టార్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ కాలరే భాగ్యవతి గారు బ్యూటిఫుల్ లవ్లీ శారీ గెలిచేసుకున్నారు. మరి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఎవరో చూసేద్దాము. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా మీ పేరు? దిల్షాద్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దిల్షాద్ గారు? ఎక్కడ? ఓకే, ఎక్కడది? ఓకే, గుంటూరు జిల్లా. ఓకే, టీవీ చూడొద్దు దిల్షాద్ గారు, నాతో మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ లైన్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఓకే దిల్షాద్ గారు, వెల్కమ్ టు లక్కీ లేడీ లైవ్ షో. ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నావు దిల్షాద్ నువ్వు? 10th. 10th. 10th క్లాస్. మరి ఇవాళ హాలిడేనా, స్కూల్ లేదా? లేదు, హాలిడే. ఓకే, ఎక్కడ చదువుతున్నావు? గుంటూరు. ఎక్కడ?
ఆహా, ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందని హాఫ్ డే నుంచి వెళ్దామని ఉన్నా. అవునా, ప్రోగ్రామ్ కోసం స్కూల్ డుమ్మా కొట్టేసావా? ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ఛానల్ నేను డైలీ చూస్తుంటాయి. ఛానల్ ఛానల్ చూస్తూ ఉంటావా వనిత టీవీ? మరి స్కూల్కి వెళ్ళే ముందు దిందార్ వార్తలు ఏం చూసే వెళ్తాను. దిల్దార్ వార్తలన్నీ చూసే వెళ్తావు. వెరీ గుడ్. ఓకే, మరి బాగా చదువుకుంటున్నావా? 10th క్లాస్ కదా? బాగానే చదువుకుంటున్నా. ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందని అమ్మతో తిట్టించుకొని కూడా ఇంట్లో ఉన్నా. అమ్మతో తిట్టించుకొని మరీ ఇంట్లో ఉన్నావు. మరి అమ్మని డిసప్పాయింట్ చేయకుండా శారీ కూడా గెలిచేసుకోవాలి, అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చేయాలి, సరేనా? ఓకే, మరి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ బాగా చేస్తావా? కొంచెం కొంచెం లైట్గా. ఓకే, వెరీ గుడ్. సో నీ హాబీస్ ఏంటి దిల్షా? అంటే టీవీ చూడమే. ఏంటది? టీవీ చూస్తూ ఉంటావు. అర్థమైంది నాకు, నువ్వు ఇలా డుమ్మా కొట్టి స్కూల్కి డుమ్మా కొట్టి ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నావంటే టీవీ అంటే చాలా ఇంట్రెస్ట్ అని అర్థమైంది. ఓకే, సో మరి ఇలాంటి లైవ్ షోస్ ఎప్పుడైనా చూస్తూ ఉంటావా? అంటే గిఫ్ట్స్ ఎప్పుడైనా గెలుచుకున్నావా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. సో నువ్వు లక్కీ గర్ల్ అన్నమాట. ఓకే ఓకే, సో మరి రెడీనా? క్వశ్చన్ అడిగేనా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపిస్తుంది చూడు. హనుమాన్ రీసెంట్గా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. హనుమాన్ సినిమా హీరో ఎవరు? మీ ఆప్షన్స్: తేజ సజ్జా, నిఖిల్, కార్తికేయ. సో 3 ఆప్షన్స్: తేజ సజ్జా, నిఖిల్, కార్తికేయ. మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, స్క్రీన్ మీద కూడా చక్కగా చూడండి. హనుమాన్ సినిమాలో హీరో ఎవరు? తేజ సజ్జా, నిఖిల్, కార్తికేయ. తేజ సజ్జా. సినిమా చూసావా? చూసేసావా? సినిమా చూసావా? ఎప్పుడు చూసావు? థియేటర్లో చూసావా? మామూలు టీవీలో వస్తే చూసావా? ఇంట్లోనే చూసావు. ఓకే, నచ్చిందా ఆ సినిమా నీకు? బానే ఉంది. ఓకే, సో తేజ సజ్జా అని ఎందుకు అనిపించింది నీకు? అంటే కార్తికేయ కాదు, హీరో కొత్త హీరో అంటే కార్తికేయ కాదు, నిఖిల్ కాదు, హీరో తేజాని కాబట్టి. గుడ్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తేజ సజ్జా రైట్ ఆన్సర్. థాంక్యూ. ఓకే, సో అద్భుతమైన చీర గెలిచేసుకున్నావు నువ్వు దిల్షాద్. సో స్కూల్ డుమ్మా కొట్టినందుకు నువ్వు చక్కటి గిఫ్ట్ గెలిచేసుకున్నావు. ఏం పర్వాలేదు అనమాట, ఇట్స్ వర్తి. హాఫ్ డే పోతే పోయింది కానీ చక్కటి చీర గెలిచేసుకున్నావు. గద్వాల్ వివర్స్ సొసైటీ అమీర్పేట్ వారు ఈ చీర చక్కగా మీకు స్పాన్సర్ చేస్తున్నారు, గిఫ్ట్గా ఇస్తున్నారు. కాబట్టి మరి నువ్వు కట్టుకుంటావా, అమ్మకి ఇస్తావా? అమ్మకే అంకితం. ఓకే, వెరీ గుడ్. సో మరి ఏదైనా ఒక పాట కానీ డైలాగ్ కానీ వచ్చా నీకు? హనుమాన్ సినిమా చూసావు కదా, ఏదైనా చెప్తావా నాకు? లేదంటే నీకు ఇష్టమైనది ఏదైనా? డైలాగ్ అంటే ఆడే పండుగాడు. ఓకే, సో మహేష్ బాబు ఇష్టమా నీకు? హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం నీకు? హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? కాజల్ ఇష్టం. ఓకే, సో వెల్ డన్ దిల్షా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చక్కటి శారీ గెలిచేసుకున్నావు, అమ్మకి గిఫ్ట్గా ఇచ్చేసేసాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చాలా బాగా చదువుకోవాలి, మంచి పేరు తీసుకురావాలి అమ్మ నాన్నకు. ఓకేనా? ఓకే, బాయ్. వెల్, మరి లక్కీ లేడీ చక్కగా స్పాన్సర్ చేస్తున్న వారు మనందరికీ శారీస్ గద్వాల్ వివర్స్ సొసైటీ అమీర్పేట్ వారు. మరి గద్వాల్, పోచంపల్లి, ఇక్కత్ పట్టు చీరలు, ఉప్పాడ, కంచి పట్టు చీరలు, అలాగే మగ్గం వర్క్తో కూడిన చీరలు కూడా మనందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలతో వారు అందిస్తున్నారు. మరి మన ప్రోగ్రామ్ స్పాన్సర్స్ కూడా గద్వాల్ వివర్స్ సొసైటీ అమీర్పేట్ వారు చక్కటి శారీస్ మీ అందరికీ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా లక్కీ లేడీస్. మరి ఈ రోజే శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం, ఈ 2 మాసాలు కూడా మనకు
మనకెంతో పవిత్రమైన మాసాలుగా మన తెలుగు వారందరం కూడా తెలుగు లోగిళ్లలో చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు పూజ చేసుకున్నప్పటికీ కూడా శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మిని పూజిస్తూ ఉంటాము. చాలామంది కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, చక్కగా గోల్డ్ ఎప్పుడు కొనుక్కుందామా, ఒక్క కాయిన్ అయినా కొనుక్కోవడానికి ఆశపడుతూ ఉంటారు. అమ్మవారి కాయిన్స్ కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే ఇష్టమైన బంగారం సొంతం చేసుకోవాలని బంగారం కొనుక్కుంటూ ఉంటారు. ఆ బంగారం కొన్న తర్వాత మనం మంగళగౌరి వ్రతం కానీ, లేదంటే వరలక్ష్మి వ్రతం కానీ, లేదంటే లక్ష్మీ పూజ చేసుకునేవారు ఎవరు ఆ వ్రతాలు ఉన్నా లేకున్నా చక్కగా లక్ష్మీ పూజలు చేసుకునేవారు ఆ కొంచెం కొనుక్కున్న బంగారం అయినా మరి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పూజిస్తారు. అమ్మ మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాగే స్థిరంగా ఉండు అని మనస్ఫూర్తిగా ప్రతి స్త్రీమూర్తి కోరుకుంటుంది. ఆ లక్ష్మీదేవిని పూజిస్తుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలని ప్రతి స్త్రీమూర్తి కోరుకుంటుంది, పూజిస్తుంది. సో ఈ శ్రావణ మాసం అందరికీ కూడా మరి చక్కగా మీ అందరికీ కూడా ఎంతో కొద్దో గొప్ప చక్కగా ఉల్లాసం కలిగించడానికి మరి మా వనిత టీవీ లక్కీ లేడీ లైవ్ షో మరి రూపొందించడం జరిగింది. కాబట్టి ఇందాక మన కాలర్స్ ఇద్దరు కూడా చక్కగా చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాను కదా, ఇలాగే మన ప్రోగ్రామ్ డైలీ ఉంటుంది. డైలీ 11:30 కల్లా మన ఆడవాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి, నాకు కాల్స్ చేయండి, చక్కగా బోల్డ్ విశేషాలు మాట్లాడుకుందాము. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరా లక్కీ లేడీ? పి సుబ్బలక్ష్మి, వైజాగ్ నుంచి. సుబ్బలక్ష్మి గారు వైజాగ్ నుంచి. బాగున్నారా అమ్మా? బాగున్నారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు సుబ్బలక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ని. కొంచెం తేలిగ్గా ఉన్న ప్రశ్న ఇవ్వండి. ఇందాక చూసారు కదా, చాలా తేలిగ్గానే అడిగాను నేను. చూస్తున్నారా అయితే కార్యక్రమాలు చూస్తున్నారా? పాత సినిమాలు అయితే తెలుస్తాయి కానీ కొత్త సినిమాలు అంతా చూడను. నాకు 83 ఏళ్ళు. 83 ఏళ్లలో చక్కగా వాయిస్ కూడా మీరు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. అమ్మో. ఏం చేస్తూ ఉంటారు అయితే? ఇంట్లో ఎవరెవరు ఉంటారు సుబ్బలక్ష్మి గారు? అంటే మేము ముగ్గురు ఉంటాం, నేను, మా వారు, మా బాబు. మీ బాబు. ఓకే, ఏదైనా కొంచెం టఫ్ అనిపిస్తే మీ బాబుని అడిగేసేయండి క్వశ్చన్, లేదంటే నేనే క్లూ చెప్పేస్తాను. బాబు కాదు, మా వారే చెప్తారా? మీ వారు ఉన్నారుగా, మీ వారు చక్కగా హెల్ప్ చేస్తారు మీకు. అమ్మా, మీ వారు ఉన్నారు కదా. ఓకే సరే, మరి నేను క్వశ్చన్ అడిగానా? అమ్మా నేను క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీయా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రం ఏది? మరొకసారి అడుగుతున్నాను, జూనియర్ ఎన్టీఆర్ రాబోయే చిత్రం ఏది? రాజాసాబ్, దేవరా, విశ్వంభర. మీ ఆప్షన్స్ రాజాసాబ్, దేవరా, విశ్వంభర. ఈ 3 సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. త్వరలో ఆ సినిమా రిలీజ్ అవబోతోంది. అది ఏ సినిమా? రాజాసాబ్. ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? అసలు నేను సినిమాలు వెళ్ళనమ్మా. ఓకే, మరి మీ వారి హెల్ప్. రాజాసాబ్ అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం రాజాసాబ్. ఓకే, మరి మీ వారి ఉద్దేశం ఏదో ఒకసారి కనుక్కోండి. ఆయన అసలు సినిమాకి వెళ్ళరు, ఆయనకి 85 ఏళ్ళు. ఓహో, ఓకే. సో మరి మీరు కన్ఫర్మ్ చేస్తారా? అదే ఆన్సర్ అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నానమ్మా, సాయిబాబా ధర్మం అంటూ. ఓకే, ఆన్సర్ ప్లీజ్. అమ్మా సారీ అమ్మా సుబ్బలక్ష్మి గారు, ఆన్సర్ వచ్చేసి రాజాసాబ్ కాదు, దేవరా. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మీరు ట్రై చేయండి. మన ప్రోగ్రామ్ డైలీ ఉంటుంది సుబ్బలక్ష్మి గారు, మన ప్రోగ్రామ్ డైలీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ట్రై చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం మీరు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసేసి దేవరా. సో నెక్స్ట్ కాల్ చూద్దాము లక్కీ లేడీలో. హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటలక్ష్మి అండి. అందరూ లక్ష్మిలే కాల్ చేస్తున్నారు ఇవాళ, నాకు అందరూ ఏమిటో. ఓకే, లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చూస్తూ ఉంటారా మా వనిత టీవీలో ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? డైలీ చూస్తానండి. ఓకే, మరి ఎలా తెలుసు ఈ లైన్? మీరు ఎలా కలిసింది? ఎవరు కలిపారు? మీరే ట్రై చేశారా? ఈ ప్రోగ్రామ్ ఉందని ఎలా తెలుసు మీకు? నేను చూస్తున్నానండి, డైలీ చూస్తున్నానండి. కింద ఓకే ఓకే, చక్కగా కింద స్క్రోల్ అవుతుంటే మీరు చూసేసి కాల్ కనెక్ట్ అయిపోయింది అనమాట. అదృష్టవంతులు, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి. ఓకే, సో మరి శారీ గెలుచుకోవాలని ఉందా ఈరోజు? శారీ గెలుచుకోవాలని ఉందా?
ఉందండి. ఓకే, మరి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ మీద ప్రెజెంట్ అవుతుంది, చూడండి ఒకసారి. క్వశ్చన్ ప్లీజ్. చూస్తాను. క్వశ్చన్ చూడండి టీవీలో స్క్రీన్ మీద చూస్తున్నాను. చూడండి. కంచి అనే ప్లేస్ ఏ వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి? ఓకే, సిల్క్ చీరలు, కాటన్ చీరలు, పట్టు చీరలు. కంచిలో ఏ చీరలు ఎక్కువగా ఫేమస్? ఏం చీరలమ్మా? పట్టు చీరలు. ఓకే, పట్టు చీరలు అని ఎందుకు అనిపించింది మీకు? ఓకే, చీరల గురించి మనం ఇంక ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా చెప్పేసేస్తారు. ఏ చీర, ఎటువంటి చీర, అది ఎక్కడ దొరుకుతుంది అనేది మన ఆడవాళ్ళందరూ కూడా. ఓకే, మరి మీకు ఏ చీరలు ఇష్టం ఎక్కువగా? ఏవైనా ఇష్టమే. ఓకే, ఏ కలర్ ఇష్టం ఎక్కువగా చీరల్లో మీకు? ఏ కలర్ ఇష్టపడతారు చీరల్లో? పింక్ కలర్. ఓకే, మరి గద్వాల్ వీవర్స్ సొసైటీ వారు కూడా మంచి చీరలు మనకు అందిస్తున్నారు. పట్టు చీరలు, గద్వాల్ చీరలు, ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి, ఇక్కత్, అలాగే చక్కగా నేత చీరలు, ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్స్క్లూజివ్గా గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ షోరూమ్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. ఈరోజు అంటే మనకు ఈ గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్న వారు కూడా గద్వాల్ వీవర్స్ సొసైటీ వారు. కంగ్రాచులేషన్స్ అండి. సో ఒక్కసారి మీరు గెలుచుకున్న చీర ఏంటి అనేది మీకు ఆన్సర్ తెలిసే లోపు ఒక్కసారి ఆన్సర్ ఏంటనేది చూద్దాము. ఆన్సర్ ప్లీజ్. వెరీ గుడ్ లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు ఉన్నారా లైన్లో? లక్ష్మి గారు లైన్లో ఉన్నారా? ఓకే, కంగ్రాచులేషన్స్, మంచి చీర గెలుచుకున్నారు మీరు. టీవీ చూసేస్తున్నారు లక్ష్మి గారు, నా వాయిస్ నాకు క్లియర్గా వినిపిస్తోంది. లక్ష్మి గారు లైన్లో ఉన్నారా? టీవీ చూడొద్దమ్మా, లైన్లో ఉన్నారా? ఓకే, ఎనీవేస్ లక్ష్మి గారు చక్కగా మరి మంచి చీర గెలుచుకున్నారు. మరి ఆప్షన్ కంచి పట్టు చీరలు. సో కంచిలో మనకు దొరికేవే చక్కగా పట్టు చీరలు. సో పట్టు చీరలకు పెట్టింది పేరు కంచి కాబట్టి. సో చాలా మంది కూడా ఇక్కడ మనం ఉన్న ప్లేసెస్లో ఎక్కడ ఉన్నారా అండి లైన్లో? కంగ్రాచులేషన్స్, మంచి చీర గెలిచేసుకున్నారు. అమ్మా చూస్తున్నారా? సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు చూస్తున్నారు కదా. ఓకే, మీ ఆప్షన్ కరెక్టే, కంచి పట్టు చీరలకే ఫేమస్. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ కంచికి స్పెషల్గా వెళ్ళి ఆడవాళ్ళందరూ కూడా ముఖ్యంగా పెళ్లిళ్ళ సమయంలో కంచి పట్టు చీరలనే కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి కంచి ఈజ్ ఫేమస్ ఫర్ పట్టు చీరలు. కంగ్రాచులేషన్స్, మీ ఆప్షన్ కంచిలో మనకు పట్టు చీరలు దొరుకుతాయనే ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. కంగ్రాచులేషన్స్. వెల్, చూసారు కదా ఇవాళ మరి లక్కీ లేడీ ఫస్ట్ డే మన వనిత టీవీలో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ లైవ్ షో మరి మనము రూపొందించడం జరిగింది. లక్కీ లేడీ మీ అందరూ కూడా లక్కీగా ఉండాలని, చక్కటి శారీస్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా లక్కీ లేడీ లైవ్ షో. మరి ఈరోజు కాలర్స్ అందరిలో కూడా చక్కగా ముగ్గురు స్త్రీమూర్తులు చక్కగా లక్ష్మీదేవులు మంచి చీరలు గెలుచుకున్నారు. గద్వాల్ వీవర్స్ సొసైటీ వాళ్ళందరికీ కూడా చీరలు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి త్వరలో ఆ చీరలు మీ ఇంటికి చేరుతాయి. చక్కగా ఈ శ్రావణ మాసం ఆ చీరలు కట్టుకొని మళ్ళీ మాకు కాల్ చేయండి, మళ్ళీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక చూస్తున్నారు కదా ఈ శ్రావణ మాసం లక్కీ లేడీ లైవ్ షో. మరి మనకు డైలీ కూడా 11:30 కల్లా ఆడవాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. నాకు కాల్ చేయండి, నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మంచి శారీస్ గెలుచుకోండి. ఓకేనా? సోమవారం నుండి శుక్రవారం వరకు మండే టు ఫ్రైడే 11:30. డోంట్ మిస్ లక్కీ లేడీ లైవ్ షో. బాయ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.